ఇల్లీగల్ రిలేషన్‌షిప్స్ అనేవి అసలు ఎందుకు పెట్టుకుంటారు? అసలు ఈ కొత్తగా పెళ్ళైనోళ్ళు లేకపోతే ఆల్రెడీ పెళ్ళై పిల్లలున్నోళ్ళు గూడా తన భర్తని ప్రియుడితో చంపించేయడం, లేదంటే భార్యని చంపించేయడం, ఇలా అక్రమ సంబంధాల కోసం ఎంతకైనా దిగజారిపోవడం ఇలాంటివి చాలా మనం చూసాం న్యూస్‌లో. సో, నిజానికి ఈ ఇల్లీగల్ రిలేషన్‌షిప్ అనేది ఎందుకు ఇలా పెట్టుకుంటారు అనేది ఈ వీడియో మొత్తం దీని గురించి మాట్లాడదాం. ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు కూడా ఫ్యూచర్‌లో ఎంతో కొంత యూజ్ అవుతది ఇది. అలాగే మీ చుట్టూ ఉన్న పక్కల మన ఫ్యామిలీసే కాదు, చాలా ఫ్యామిలీస్ దీనివల్ల సఫర్ అవుతుంటాయి. సో, అందుకే మెయిన్‌గా ఒక 5 రీజన్స్ వల్ల ఈ ఇల్లీగల్ రిలేషన్‌షిప్ అనేది బిల్డ్ చేసుకుంటారు చాలామంది. సో, ఆ 5 రీజన్స్ ఏంటో ఈ వీడియోలో క్లుప్తంగా చెప్తాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి. మీకు ఇది చాలా యూజ్ అవుతది. ఓకేనా? సో, ఇందులో ఫస్ట్‌ది ఏంటంటే ఫిజికల్ డిజైర్స్‌లో సాటిస్ఫాక్షన్ లేకపోవడం. అంటే శారీరక ఈ కోరికల్లో అంత ఇంత సంతృప్తి లేకపోవడం. సో, ఏంటంటే బాగా లావుగా ఉన్న హస్బెండ్ ఉండడం, లేకపోతే బాగా లావుగా ఉన్న భార్య ఉండడం, లేకపోతే అర్థం చేసుకోలేని భార్యాభర్తల బంధం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా వీళ్ళ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో, ఇలా ఉండడం వల్ల ఒకళ్ళ దగ్గర ఒకళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది దొరకకపోవడం. సో, ఇలా అయినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? థర్డ్ పర్సన్‌ని ఎంచుకోవడం జరుగుతుంది. సో, ఇలా థర్డ్ పర్సన్‌ని ఎంచుకోవడం వల్ల ఇక్కడ వాళ్ళు ఆనందం పొందుతున్నారు. సో, ఇది తప్పని వాళ్ళకి తెలియదా బ్రో అంటే తప్పని తెలుసు. కానీ అప్పటికప్పుడు వాళ్ళు ఏం చేయాలో తెలియక ఇలా వెళ్ళిపోతున్నారు. సో, ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఎవరో ఒకరు సఫర్ అవుతారు ఇక్కడ. ఓకేనా? సో, ఇద్దరు ఇలా ఆలోచిస్తే ఇంకా కుటుంబం రోడ్డు మీద పడిపోయినట్టే. అలా కాకుండా ఎవరో ఒకరు ఖచ్చితంగా ఈ మిస్టేక్ అనేది చేస్తున్నారు. సో, ఇదేంటంటే మొత్తం ఫిజికల్ డిజైర్స్‌ని సాటిస్ఫాక్షన్ లేకపోవడం. సో, ఒకళ్ళ దగ్గర ఒకళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. సో, ఇది శారీరకంగా. అందుకని చెప్పేసి వీళ్ళు ఇలా వెళ్ళిపోతూ ఉంటారు పక్కకి, మూడో వ్యక్తి దగ్గరికి. సో, ఇది ఫస్ట్‌దే. ఇక సెకండ్‌ది వచ్చేసి మనీ. కొన్ని కుటుంబాలకు కావాల్సినంత మనీ అనేది ఉండదు. సో, అప్పుడు ఏం చేస్తారు? భర్త కొంతమంది దగ్గరికి వెళ్ళడం, ఎవరో చెప్పింది చేయడం, వాళ్ళు డబ్బులు ఇవ్వడం, లేదంటే భార్య ఇలా అంటే డబ్బులకు ఒక రకంగా అమ్ముడుపోవడం అన్నట్టు. అమ్ముడుపోయి వీళ్ళకి డబ్బు కావాలంటే ఆ పని చేసి తీసుకోవడం. సో, ఇది అలవాటుగా మారిపోద్ది. అవతల ఇచ్చేవాడికి అలవాటే, వీళ్ళు తీసుకునే వాళ్ళకి అలవాటే. సో, ఇలా అలవాటుగా మారిపోయిన తర్వాత ఇది ఆటోమేటిక్గా ఒక అక్రమ సంబంధంలాగా, అంటే ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్ లాగా బిల్డ్ అయిపోద్ది. ఓకేనా? సో, ఇది సెకండ్ రీజన్. ఇక థర్డ్ రీజన్ వచ్చేసరికి ఇదేంటంటే ఇది ఒక రకమైన ఎమోషనల్ బాండింగ్ అనేది లేకపోవడం. సో, ఇద్దరు ఆరోగ్యాలు బాగుంటాయి, డబ్బు ఉంటుంది, ఉద్యోగాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాకపోతే ఎమోషనల్ బాండింగ్ అనేది ఉండదు. భర్త ఇంటికి వస్తాడు, భార్య ఏమో ఫోన్ చూసుకుంటా లేకపోతే ఇంకేదో చేసుకుంటుంది, మనసు విప్పి మాట్లాడదు. సో, ఒకవేళ భార్య ఇంటికి వస్తుంది, భర్త సేమ్ ఇదే చేస్తాడు, రిపీట్ చేస్తాడు. అంటే ఫోన్ చూసుకోవడం, లేకపోతే ఇంకెక్కడైనా పార్టీలకు వెళ్ళిపోవడం, సినిమాలకు వెళ్ళిపోవడం, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం, ఇలా వేరే ఇంకేదైనా చూసుకోవడం, ఇలా చేస్తుంటారు. అంటే ఏంటి? వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ అనేది లేదు, ఎమోషనల్ బాండింగ్ అనేది స్ట్రాంగ్గా లేదు. సో, ఒకరికి కష్టం వచ్చినా సుఖం వచ్చినా పంచుకోవాల్సింది భార్యాభర్తలు ఇద్దరే కదా. సో, అలాంటప్పుడు ఈ భర్త అయినా భార్య అయినా ఒకరికి ఒకరు తోడుగా లేకుండా వీళ్ళు ఏం చేస్తారంటే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో, అప్పుడు ఇక్కడ ఈ అంటే నేను ఆడ మగ ఎవరిని వేరు చేయట్లేదు, ఇద్దరు మిస్టేక్స్ చెప్తున్నా. సో, ఇద్దరు ఇలా అట్రాక్ట్ అయ్యేవాళ్ళే ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్కి. సో, ఇక్కడ ఏమవుతుందంటే ఎమోషనల్ బాండింగ్ వీళ్ళిద్దరికి భార్య దగ్గర భర్తకి, భర్త దగ్గర భార్యకి దొరకట్లేదు కాబట్టి వీళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు పనిచేసే దగ్గర లేదంటే కాలేజీలోనే ఇంకెక్కడైనా సరే వీళ్ళ రిలేషన్షిప్ అంటే వీళ్ళ రిలేటివ్స్లో కూడా ఇంకెక్కడైనా వీళ్ళతో కొంచెం క్లోజ్గా ఎవరైతే మూవ్ అవుతారో, వీళ్ళ గురించి కేరింగ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళతో వీళ్ళు చనువుగా ఉండడం, వాళ్ళతో వీళ్ళు ఎఫ్ఐఆర్ మెయింటైన్ చేయడం, ఇలాంటివన్నీ మనం సాధారణంగా చూస్తుంటాం. సో, ఇది ఎమోషనల్గా ఒక బాండింగ్ అనేది లేకపోవడం వల్ల ఇద్దరి మధ్య వీళ్ళు ఆ ఎమోషన్ని, వీళ్ళ యొక్క ఆనందాన్ని, వీళ్ళ యొక్క దుఃఖాన్ని, బాధల్ని, సంతోషాన్ని పంచుకోవడం కోసం వేరే వ్యక్తిని వీళ్ళు సంప్రదిస్తుంటారు, కన్సల్ట్ అవుతుంటారు. సో, అక్కడ అది ఆటోమేటిక్గా వీళ్ళకే తెలియకుండా అదొక ఎఫ్ఐఆర్ లాగా, ఇల్లీగల్ రిలేషన్షిప్ లాగా తయారైపోతుంది. సో, ఇది ముందు చిన్నగా ఉన్న తర్వాత ఒక విడిపోలేనంత బంధంగా తయారైపోతుంది. సో, దీనివల్ల ఇంట్లో ఉన్న భర్తను భార్యను కూడా చంపేంత వరకు వెళ్ళిపోతుంటారు. సో, ఇదొకటి. సో, ఇది 3 చెప్పాను ఇప్పటికి. సో, ఇక ఫోర్త్ది. ఈ ఫోర్త్ది కొంచెం విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే అన్ని రకాల సౌకర్యాలు, అన్ని రకాల ఆనందాలు, ప్రతిదీ దేవుడు ఇస్తాడు వీళ్ళకి. మంచి ఆరోగ్యం ఇస్తాడు, మంచి ధనం ఇస్తాడు, ఉద్యోగాలు ఉంటాయి, ఎమోషనల్ బాండింగ్ కూడా ఉంటుంది. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటారు, చాలా బాగుంటారు. బయట వాళ్ళందరూ ఏమనుకుంటారంటే వీళ్ళు నిజంగా సీతారాములు రా అనుకుంటారు, అంత దీనిగా ఉంటారు, సూపర్గా ఉంటారు బయట. కానీ లోపల వీళ్ళకి కొత్త ధనాన్ని రుచి చూడాలి అనే ఒక క్యూరియాసిటీ, ఆత్రం. సో, ఇలాంటి కోరిక అనేది ఉంటుంది వీళ్ళకి. సో, ఇలా ఉండడం వల్ల వీళ్ళు ఏం చేస్తారు? ఇంట్లోన
కుటుంబంలోనే అందరి దగ్గర చాలా 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 మంచిగా ఉంటారు. సో మంచిగా ఉండి ఎవరికి తెలియకుండా రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేస్తారు, ఇల్లీగల్ రిలేషన్షిప్. సో అన్నీ దేవుడిచ్చాడు, కానీ వీళ్ళకి ఉన్న మైనస్ పాయింట్ అంటే ఇంకా కొత్తగా ఏదైనా కావాలి. సో ఇక్కడట మనం ఏదైనా సంథింగ్ తింటాం కదా, ఒక ఫుడ్ తినేటప్పుడు ఇంకో ఫుడ్ చూస్తాం, దీనికంటే రుచిగా ఉంటుందేమో అని చెప్పేసి అక్కడికి వెళ్తాం. నిజానికి అక్కడ ఏమీ లేకపోయినా కానీ మనసు ఆ సైకాలజీ ప్రకారం అలా ఉంటుంది. అందమైన భార్య ఉన్నా కానీ, అందమైన భర్త ఉన్నా కానీ, ఇంకెవరైనా కొంచెం హ్యాండ్సమ్గా లేదంటే అందంగా కనిపిస్తే వాళ్ళ దగ్గర ఇంతకంటే ఎక్కువ ఆనందం దొరుకుతుందేమో అని ఈ క్యూరియాసిటీతో వెళ్ళి బలైపోయిన వాళ్ళు చాలా చాలా చాలామంది ఉన్నారు. సో ఇది నాలుగోదే. ఇప్పుడు ఐదోది చెప్తా వినండి. ఈ ఐదోది ఏంటంటే ఇది ఒక రకమైన లొంగ తీసుకోవడం అన్నట్టు. డబ్బులు ఇచ్చైనా, అవకాశాల కోసమైనా, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న సీక్రెట్స్ని ఎవరికి చెప్పకూడదు అనైనా. సో ఒక అబ్బాయి అమ్మాయి ఉన్నారు. అమ్మాయి యొక్క సీక్రెట్స్ అబ్బాయికి తెలుసు. ఇవి ఎవరికి చెప్పకూడదు అంటే నువ్వు నాకు ఈ ఫేవర్ చేయాలి అని చెప్పేసి అబ్బాయి అమ్మాయిని వాడేసుకుంటారు. ఇంకొకటి అంటే అవకాశాల కోసం, అది ఉద్యోగాలు కావచ్చు, సినిమాలు కావచ్చు, ఇంకేదైనా సరే ఇలాంటి అవకాశాల కోసం ఇలా లొంగ తీసుకుంటుంటారు. సో ఇక్కడ అబ్బాయి అమ్మాయిని లొంగ తీసుకుంటారు అనట్లేదు, అమ్మాయిలు కూడా అబ్బాయిలని లొంగ తీసుకుంటారు. సో ఇలాంటివి అంటే బలవంతంగా కొన్ని ఈ అఫైర్స్ని, ఇల్లీగల్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తారు. ఫస్ట్లో ఒకసారి, 2 సార్లు, 3 సార్లు ఇలా బలవంతం చేయడంతో తర్వాత కూడా ఇదే వాళ్ళ యొక్క మాటకి మాకు కోరిక తీర్చాలి అని చెప్పేసి ఇలాంటి ఒక బాండ్ అనేది క్రియేట్ చేస్తారు వాళ్ళకి వీళ్ళకి. సో ఇది రాను పోను ఏమవుతుందంటే ఇది ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్ అయిపోద్ది. సో ఇప్పటిదాకా చెప్పిన ప్రతి దాంట్లో ఎంతో కొంత మిస్టేక్ అనేది ఉంటుంది. సో ఇన్ని తప్పులు చేస్తూ ఎంతో ధైర్యంగా ఉంటారు, కానీ ఏ రోజు పగిలిపోద్దా కానీ అందరి బండారం బట్ట బయలు అయిపోద్ది ఒకటేసారి. సో మనం చాలా 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 చూస్తూనే ఉంటాం న్యూస్లో. సో ఒకటేసారి మొత్తం కొండ బద్దలైనట్టు మొత్తం బయటకు వచ్చేది ఇన్ఫర్మేషన్ మొత్తం. ఒక్కొక్కరికి ఎలా ఉంటుందంటే ఇన్ని రోజులు ఎంతో మంచి అనుకున్నాం, ఇలా చేసాడంటే అన్నట్టు అయిపోద్ది. అంటే మనకు తెలియదు, లోపల వాళ్ళకి అలా ఉంటుంది. అది బయటపడేంత వరకు ఎవరికీ తెలియదు. సో ఇది తప్పు కదా, తప్పు అని తెలిసి కూడా ఎందుకు చేస్తారు బ్రో అంటే, తప్పు అని తెలిసినా కూడా చేస్తున్నారు. అంటే అక్కడ వాళ్ళకి తప్పు అని తెలిసి కూడా చేస్తున్నారు, దీనివల్ల శిక్ష పడుతుందని తెలిసి కూడా చేస్తున్నారు. అంటే వాళ్ళు అక్కడ ఫుల్గా ఎడక్ట్ అయిపోయారు దానికి. అంటే ఏ ప్రాణం పోయినా పర్లేదు, పరువు పోయినా పర్లేదు, మాకు ఇది కావాలని మెంటల్గా ఫిక్స్ అయిన వాళ్ళని మనం ఏం చేయలేము, ఆపలేం కూడా. సో కర్మ సిద్ధాంతం అనేది హిందూ ధర్మంలో ఉంది. ఎవడు ఏం చేసినా సరే వాడు చేసిన పనికి అది మంచి పని అయితే మంచి అనిపిస్తాడు, చెడ్డ పని అయితే చెడ్డ అనిపిస్తాడు. సో ఖచ్చితంగా కర్మ సిద్ధాంతం వీళ్ళని విడిచిపెట్టదు. సో ఆ కర్మ వీళ్ళని విడిచిపెట్టదని తెలిసి కూడా మిస్టేక్ చేస్తుంటారంటే వీళ్ళు ఎంతవరకు ప్రిపేర్ అయ్యి ఉన్నారో, ఎంతవరకు తెగించి ఉన్నారో అనేది ఇక మీ ఆలోచనకు వదిలేస్తున్నా. సో తప్పు అని తెలిసి కూడా చేస్తారు చాలామంది. సో కొంతమంది తెలియక చేసి ఆ ఊబిలో ఇరుక్కుంటుంటారు. సో కొంతమంది చెప్పాను కదా ఐదోది అంటే ఇలా బలవంతంగా లొంగ తీసుకోబడతారు. సో ఇలాంటివి ఉంటాయి. సో ఏది ఏమైనప్పటికీ ఇల్లీగల్ రిలేషన్షిప్ అనేది చాలా చాలా డేంజర్ అని కాదు కానీ చాలా పాపం. దేవుడు నీకు ఒక పార్ట్నర్ని ఇచ్చాడు, ఒక భార్యనో భర్తను ఇచ్చాడు. సో వీళ్ళతోనే సంతోషమైన, సుఖమైన, దుఃఖమైన ఏదైనా వీళ్ళతోనే. ఈ బార్డర్ ఎప్పుడైతే మనం క్రాస్ చేసి బయటికి వెళ్ళామో పేరు పరంగా కింద పడిపోతాం, మనీ పరంగా కిందకు పడిపోతాం, సో హెల్త్ పరంగా కిందకు పడిపోతాం. సో కర్మ ఎన్ని విధాలుగా మనం నాశనం చేయాలో అన్ని విధాలుగా నాశనం చేసేది. సో ఇదైతే పక్క. ఎందుకంటే మనం చాలా సినిమాల్లో చూసాం, రియల్ లైఫ్లో కూడా చాలా చాలా చూస్తున్నాం. సో ఎక్కడ చూసినా ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్కి సంబంధించిన మర్డర్లు ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి వీడియోస్ చేసి కొంచెం ప్రజలకి ఈ కారణాల వల్ల మనుషులు చెడిపోతున్నారు, ఇల్లీగల్ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోతున్నారు. సో మన వరకు ఇలాంటి విషయాలు వస్తే ముందే జాగ్రత్త పడాలి, ఇలాంటి వీటికి ఎడిక్ట్ అవ్వకూడదని చెప్పేసి ఈ వీడియోని చేయడం జరిగింది. ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి, ఇది మంచి ఇన్ఫర్మేషన్. ఎంతవరకు మీరు చూసారంటే ఎంతో కొంత మీకు అవగాహన ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అయితే మీలాంటి ఇంకొక 10 మందికి యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది, లేకపోతే వీడియోని పక్కన పడేస్తుంది. ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మంచి వీడియోస్ అనేవి మళ్ళీ వస్తాయి. సో ఇదంతా ఒక మనిషి సైకాలజీ సంబంధించి, సైకాలజీ చుట్టూ ఒక మనిషి బిహేవియర్ ఎలా ఉంటుంది, తను ఏ విషయాలకు లొంగిపోతాడు అనే విషయం మీద రొటేటర్గా తిప్పి 5 విషయాలు మీకు చెప్పడం జరిగింది. సో ఇంకా ఇది కాకుండా ఇలాంటి యాంగిల్స్లో కూడా ఈ అఫైర్స్ పెట్టుకుంటారు బ్రో అని మీకు ఏమైనా అనిపిస్తే మాత్రం కింద కామెంట్లో చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. ఖచ్చితంగా లైక్ చేసుకోండి. అందరూ ఆనందంగా ఉండండి. థ్యాంక్ యూ.